శ్రీరాముల వారు మర్యాద పురుషోత్తముడు, సకల గుణాభిధేముడు, అయోధ్యాపతి దశరథుని పుత్రునిగా ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన జగదభిదేముడు శ్రీరాముడు. రామ అని శబ్దాన్ని నోరారా పలికితే చాలు సకల పాపాలు తొలగుతాయని పురాణ ప్రసిద్ధి. అట్టి శ్రీరాముని కళ్యాణం మన అందరికీ మహాపర్వదినం. ఈ రోజును శ్రీరామనవమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం పిన్నింటిపేట గ్రామంలో శ్రీ 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 కోదండరాముడు ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా 3వ రోజు ఆదివారం నాడు సీతారాముని కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీతారాముల కళ్యాణానికి దంపతులు పాల్గొని కళ్యాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి అన్నప్రసాదం కార్యక్రమానికి సుమారు 1500 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత సహకారంతో జరిగింది. కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.